ఓడిపోయిన తర్వాత పల్నాడు జిల్లాలో వైసీపీ శివరాజకీయాలు చేస్తుందని టీడీపీ సీనియర్ నేత గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో హత్య రాజకీయాలు చేశాడని విమర్శించారు. పిన్నెల్లి గ్రామంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో సల్మాన్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. కావాలనే పల్నాడులో కాసు మహేష్ రెడ్డి అలజడి వాతావరణం సృష్టించే విధంగా వ్యవహరించిన తమను వెంట్రుక కూడా పీకలేరని అంటున్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో జరిగినటువంటి సల్మాన్ రాజు హత్య ఉదంతంపై కూడా ఇప్పటికే రాజకీయ దుమారం ఏపీలో అయితే మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఏం జరిగిందనేటువంటి అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ నేత గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది పిన్నెల్లిలో? దాన్ని పెద్ద మొత్తంలో కూడా దుమారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైకాపా అధినేత కూడా ఈ యొక్క విషయంపై స్పందించారు. స్వయంగా రేపో మాపో పిన్నెల్లి గ్రామాన్ని కూడా విజిట్ చేస్తా అంటున్నారు. ఏం చెప్తారు? ఇబ్బంది ఏం లేదు. అది పిన్నెల్లి గ్రామం విజిట్ చేస్తే పిన్నెల్లి గ్రామంలో 1924 మధ్య జరిగిన అనేక అమానుషమైన సంఘటనలు మేము చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది జరిగింది కూడా ఇద్దరు దళిత సోదరుల మధ్య జరిగిన ఘర్షణ. సో దాంట్లో కూడా రాజకీయ ప్రమేయం ఏం లేదని చెప్పి కూడా మేము గతంలో చెప్పాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. సో రాజకీయంగా దుమారం లేపడానికి, చేసిన తప్పుడు పనులు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివి చేస్తారు. చేసినా కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మేము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం. గురిజాల కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలినా, రెచ్చగొట్టే పద్ధతులు చేసినా మేము రెచ్చిపోం. మా సిస్టంలో మేము పనిచేసుకుంటూ నియోజకవర్గం అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మా నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని పీస్ఫుల్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళటమే మా ధ్యేయం. మీరు అన్నట్టుగా రాజకీయపరమైన దాడులు కనుక ఉన్నట్టయితే నియోజకవర్గంలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఎంతమంది ఇప్పుడు నేను చెప్పాను, మా సీనియర్ నాయకులను ఎంతమందిని, ఇంపార్టెంట్ నాయకులను చంపారు. ఎందుకు చంపారు? మేము ముందు పెట్టాను. ఎంతమందిని రాక్షస కాండ ఇది, అమానుష కాండ ఇది. వీళ్ళు మనుషులు కదా, వీళ్ళు చనిపోయిన వాళ్ళు, వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళ అరణ్యరోధన ఏంటి? సో అందుకనే దయ్యాలు వేదాలు వదిలించినట్లుగా వీళ్ళు చెప్పే మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. గురజాల నియోజకవర్గ ప్రజలు ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు నియోజకవర్గం ప్రశాంతతగా ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది, మాకు కూడా పనులు చేసి పెడతా ఉన్నారని చెప్పారు. మీకు ఇందాక 2 వీడియోలు మేము చూపెట్టాం. జగమేస గ్రామానికి చెందిన ఇద్దరు కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యక్తిగత పనులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటిని రాజకీయం చేయాలంటే కూడా తిప్పికొట్టే వాళ్ళు ఆ పార్టీలో కూడా ఉన్నారు. ఎందుకంటే సమాజంలో మంచి కోరుకునే వాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు. సో కాసు మహేష్ రెడ్డి గింజుకొని చేసిన, జగన్మోహన్ రెడ్డి ఇంకోటి చేసిన, జగన్మోహన్ రెడ్డి భాష ఓడిపోయిన తర్వాత భాషలో మార్పు రావాలి కదా. ఇంకా నరకండి చంపండి అంటే ఆయన నరికితేనో ఆయన చంపితేనో మేము ఇక్కడ పెట్టుకొని మేము చేతులు కట్టుకుంటామని మేము మాది రాజకీయ పార్టీ కదా, మేము మనుషులం కదా. సో ఎన్ని చెత్త మాటలు మానుకోవాలా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దానికి తగ్గట్టుగానే మేము కూడా వ్యవహరిస్తాం. మీరేమో పల్నాడు ప్రశాంతంగా ఉందంటున్నారు, వాళ్ళు మాత్రం పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ తరలేపుతుంది అంటున్నారు. దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ తరలేపింది మీరు చెప్పండి. పోనీ సంవత్సరంన్నరలో ఎక్కడ తరలేపింది? ఇంకా 3-4 కార్యకర్తలు మా వాళ్ళనే కొట్టారు ఈ సంవత్సరంన్నరలో. పోలీసులు మేము దాడులు చేశారు. నేను ఏమంటానంటే అరాజకం అనేది వీళ్ళ డిఎన్ఏలో ఉంది. వీళ్ళు మనం చెప్పినా మారరు, ఏం చెప్పినా వీళ్ళ పద్ధతులు మార్చుకోరు. అందుకని ఎక్కడ అరాజకం జరిగిందో మీరు చెప్తే నేను మాట్లాడతాను. గుళ్ళపాడులో ఎవరు చనిపోయారు? 2 తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. ఎవరు చంపారు వాళ్ళు? ఎవరు జైలు ఉన్నారు? ఇవాళ పిన్నెల్లి జరిగింది. మీకే చెప్పాం కదా మిమ్మల్ని వెళ్ళమని. వాళ్ళు చెబుతారు, 100 చెబుతారు, సన్నాసి మాటలన్నీ చెబుతారు వాళ్ళు. మీరు వెళ్ళండి, మీడియా వాళ్ళు వెళ్ళండి, పిన్నెల్లి వెళ్ళండి. ఎందుకు జరిగిందో ఆ ఘటన కనుక్కోవచ్చు కదా మీరు. కనుక్కోనప్పుడు దాంట్లో రాజకీయ ప్రేమ ఉందంటే చెప్పండి, నేను మీరు అడిగిన దానికి అప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. అందుకని చెత్త మాటలకి ప్రతి దానికి మేము ఆన్సర్ చెప్పాల్సిన పనిలా మీరు అడగండి. ఇప్పుడు నేను చూపెట్టినవన్నీ ఈ దురాఘాతాలకు ఎవరు చేశారు, ఎవరు దీనికి బాధ్యుడు, అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో అప్పుడు వాళ్ళని సమాధానం చెప్పానండి. 14-19 మధ్య కానీ 24లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ గురజాల నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది, ఉంచుతాం.
మీరు రెచ్చగొట్టినా రెచ్చిపోం. రెచ్చగొడితే పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. సార్ మొత్తం లెక్కలు మొత్తం కడతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 2029 అధికారంలోకి వస్తాం. ప్రతి వారి లెక్కలు కూడా తెల్ల బుక్కులో ఎక్కిస్తున్నాం అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వెంట్రుక కూడా పేకలేరు. నేను మళ్ళీ చెప్తాను, రాసుకోండి. నెత్తిలో వెంట్రుక కూడా వాళ్ళు పేకలేరు మమ్మల్ని. నేను చెప్పగలిగేది అంతే. అంతకని నేను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళకి చెప్పండి, వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మమ్మల్ని అంతకంటే పీకేది కూడా ఏం లేదు. మేము సమ్యానంగా ఉన్నాం. మీరు రెచ్చగొడితే ఊరికి మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా లేవను. వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, వాళ్ళు మా వెంటకి పీకేది కూడా ఏం లేదు. చెప్పండి వాళ్ళు. ఇది మొత్తంగా పరిస్థితి. ఏదైతే పల్నాడు జిల్లా పినేలిలో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి దానిలోనే భాగంగానే సల్మాన్ రాజు మృతి చెందాడు. ఇది అసలు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి హత్య కాదు, కావాలనే వైకాపా దీన్ని హత్య రాజకీయాల వైపు చూస్తూ ఉందని చెప్పి కూడా ఎర్రపల్లి శ్రీనివాసరావు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా ఉండేందుకే తమంతా కలిసి ముందుకు వెళ్తాం. ఎవరైనా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా తమను చేసేది ఏం లేదంటూ కూడా ఆయన బహిరంగ సవాల్ అయితే మాత్రం విసురుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ రమణతో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.